గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ ఎగ్జామ్ రాసుంటే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఎందుకంటే టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈకి సంబంధించి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. సో మీ బ్రౌజర్లో టీఎస్డబ్ల్యూఆర్ సిఓఈ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫస్ట్. సో సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ మనకు కనిపిస్తుంది చూడండి, టీఎస్డబ్ల్యూఆర్ జేసీ సెట్ అని కనిపిస్తుంది చూడండి. దానిపైన క్లిక్ చేయాలి, టీఎస్డబ్ల్యూఆర్ జేసీ సెట్. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మెయిన్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే క్లిక్ హియర్ టు నో ద ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ అని చెప్పి మనకి ఇక్కడ పైన చూడండి బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది ఎంపీసీ అండ్ బైపీసీ అని చెప్పి. సో దానిపైన క్లిక్ చేయాలి మనం. ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేస్తే చూడండి మనకు సైట్ ఓపెన్ అవుతుంది. సైట్లో సేమ్ ఇంతకుముందు మీరు అప్లై చేసినప్పుడు ఏ విధంగానైతే ఓపెన్ అయిందో మెయిన్ సైట్ ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఇగో చూడండి. సో ఇక్కడ సర్వీసెస్ అని కనిపిస్తుంది. సర్వీసెస్లో ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ అండ్ న్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేయగానే ఇగో ఈ విధంగా మన డీటెయిల్స్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు ఆల్రెడీ మొన్ననే ఎగ్జామ్ రాశారు కాబట్టి జస్ట్ 2 వీక్సే అవుతుంది కాబట్టి హాల్ టికెట్ నెంబర్ మీ పేపర్ పైన ఉంటుంది. అది మరి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. చూడండి నేను ఇప్పుడు చేశాను, హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. చేసిన తర్వాత గెట్ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేయండి. గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయగానే మన కింద మన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో కింద లాస్ట్ కాలంలో చూడండి రిజల్ట్ నాట్ సెలెక్టెడ్ ఫర్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అని చూడండి. సెలెక్ట్ అయితే అక్కడ సెలెక్టెడ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని వస్తుంది. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి.